మరోసారి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులలో ఆయన ఒక్కరు. ఉద్యమ ప్రస్థానం నుంచి అధినేత వెంటే ఉంటూ వస్తున్నారు. తొలిసారి ప్రభుత్వం చేపట్టినప్పుడు కీలకమైన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన నోటి నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తాజాగా మరోసారి చర్చకు తెరలేపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు లబ్ధిదారుల్లో కొంతమందిని తొలగించాలి అని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని సభలోనే ప్రకటించారు. ఈసారి కొనుగోలు కేంద్రాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పర్చేసింగ్ సెంటర్లు ఉండి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో మరోసారి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2018వ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ వీరిద్దరూ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. ఇదే సమయంలో ఈటెల రాజేందర్ కు అవకాశం ఉండదన్న ప్రచారం కూడా జరిగింది. ఆయన ముందు కూడా ఈ ప్రతిపాదన పెట్టినప్పటికీ ఆయన ససేమిరా అన్నారని సమాచారం. బోయినపల్లి వినోద్ కుమార్ ద్వారా కూడా అధిష్టానం రాయబారం నడిపించి ఈటెలను ఒప్పించే ప్రయత్నం కూడా చేశారన్న వ్యాఖ్యలు వెలువడ్డాయి. అయితే ఆయన మాత్రం ససేమిరా అన్నారని, తనకు గతంలో ఇచ్చిన ఆర్థిక శాఖ లేకుంటే మరో కీలక శాఖే అప్పజెప్పాలని పట్టుబట్టారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ సభలో ఈటెల రాజేందర్ ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ జెండాకు ఓనర్లం మేమే అంటూ కామెంట్ చేశారు. వీరంతా నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారు అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి పదవి రాకపోతుండే ఈ మంత్రి పదవి ఏదో భిక్ష లెక్క ఇచ్చినట్టుగా, ఏదో కులానికి ఇచ్చినట్టుగా, ఏదో బీసీలకు ఇచ్చినట్టుగా, కొడుక కులంతో కొట్లాడే చర్చ పెట్టలే. తెలంగాణ ఆత్మ గౌరవాని కోసం కొట్లాడినాం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడే తప్ప కులంతో చిన్న మంది 300 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటగా వేసిన బిడ్డ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్టేట్మెంట్ దుమారాన్నే లేపింది. చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెలతో మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. ఆ తరువాత కేబినెట్ విస్తరణలో ఈటెల రాజేందర్ కు వైద్యారోగ్య శాఖను కట్టబెట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమని, కేటీఆర్ సింహాసనం అధిష్ఠించేందుకు అధినేత సిద్ధమవుతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ముహూర్తం ఖరారు చేయడంతో పాటు కేటీఆర్ కు అనుకూలమైన వాతావరణం కల్పించే విధంగా అధిష్టానం చర్యలు సాగుతున్నాయి అని కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతాంగానికి ఈటెల రాజేందర్ తన మద్దతు ప్రకటించారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ ఆందోళన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఈటెల రాజేందర్ మాత్రం తన వైఖరిని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి, రియల్టర్లకు, లీజుకు ఇచ్చిన వారికి, గుట్టలున్న భూములకు కూడా రైతు బంధు పథకం అమలు చేస్తున్నారని, ఈ స్కీమ్ నుంచి వీరిని తొలగించాలి అని సీఎంను కోరతానని ప్రకటించారు. స్థానిక రైతులు ఇలా ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు అని చెప్పిన ఈటెల రాజేందర్ ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని బహిరంగ సభలో ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఎదిగిన ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఉన్నట్టుండి మరో బాంబు పేల్చారా లేక యాదృచ్ఛికంగానే అన్నారా అనే తర్జన భర్జన కొనసాగుతోంది. మొత్తం మీద ప్రజల్లోనే కాదు అంతర్గతంగాను టీఆర్ఎస్ లో కేసీఆర్ పైన ఎదురుగాలి వీస్తోంది అనేది నిజం. నేనెన్నడూ కూడా ఆత్మగౌరవాన్ని వెలగట్టలే. ప్రజల ఆత్మగౌరవానికి, ప్రజల ఓటుకు ఎప్పుడు వెలగట్టలే. ప్రలోభాల గురిపెట్టి ఓట్లు అడగలే. నేను మీ బిడ్డను, మీ కళ్ళల్లో కదలని బిడ్డనని చెప్పిన, మీరు గర్వపడే పద్ధతిలో పనిచేస్తా అని చెప్పిన
మీరు ఎక్కడికి పోయినా మీరు నాదాన్ని కాకుండా మీ ప్రతిష్ట నిలబెడతా అని చెప్పిన దానికి 20 ఏళ్ళు 6 సార్లు ఒట్టేసింది మీరు. అందుకని నేను రుణపడి ఉన్నా తప్ప మీరు రుణపడి ఉండేది లేదు. మీ ఆలోచన, మీ జీవిక, మీ చైతన్యం ఎట్లా ఉంటుందో నేను కూడా గట్టినే ఉంటా తప్ప దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఉండదని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రాబోయే కాలంలో కూడా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పదవులు ఉంటాయి పోతాయి, కానీ మానవ సంబంధాలు చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడన్నా పదవి అయిపోయిన తర్వాత చల్లూరుకి వస్తే అయ్యో మరి ఆంధ్రని వచ్చినట్టు, అరే మంచి మాగ ఓడిపోయింది అంటట్టు ఉండద్దని కోరుకుంటున్నాను నేను. నా జీవితానికి రెండో కోరుకుంటున్నాను నేను. ప్రజల సంపూర్ణమైన నిండు ఆశీర్వాదం ఉండాలి, ప్రజల గుండెల్లో ఇంత స్థానం ఉండాలి తప్ప దానికంటే భిన్నంగా ఏం కోరుకోం. నేను చెప్తే ఎప్పుడు మీకు మచ్చ తేను మీకు గుర్తుపెట్టుకోండి. అందుకనే రాబోయే కాలంలో తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి రైతుల యొక్క శ్రేయస్సు కోసం ఎల్లవేళ మీకు ఉంటా అని చెప్పి మాట ఇస్తూ ఈ చైతన్య వేదికకి ఆ మొత్తం కమిటీకి మా తిరుపతి గారు కావచ్చు, మా మల్లారెడ్డి కావచ్చు, వారి పాలక మండలి కావచ్చు, ఆ 4 గ్రామాలు మా ఎలుబాక, గంగారం, మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరు, మా 5 గ్రామాల సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, మా ఎంపీపీ గారు అందరు ఉన్నారు. మీ అందరినీ నేను మాటిస్తున్నా, రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మనందరూ కూడా అండగా ఉందామని ఇలా ఈ వ్యవసాయ మండలాన్ని మరింత ముందు తీసుకోవడం కోసం మా శాయశక్తులు మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి దానిలో భాగంగానే మేము వాళ్లబాలకృష్ణరావు గారు కూడా చైర్మన్ ఇచ్చినాం ఫస్ట్ టైం. ఇలా ఎప్పుడైనా జమ కూడా పోయేది ఫస్ట్ టైం మీకు ఇక్కడ ఇచ్చినాం. ఆ గౌరవం మీకు దక్కింది కాబట్టి రాబోయే కాలంలో మీకు ఉంటామని చెప్పి మనం దాన్ని క్షమించే ప్రసక్తి లేదు. ఈ దేశంలో రైతు ఏడవద్దని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. ఎక్కడ రైతులు నాకు అన్యాయం జరిగిందని చెప్పి గుంతెత్తి మాట్లాడినా, సమ్మెలు చేసినా, నేను మంత్రిగా ఉండొచ్చు, ఇంకొక దగ్గర ఉండొచ్చు, రైతులకు మాత్రం సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మనం చేస్తున్నా. కొన్ని మేము మాట్లాడకపోవచ్చు, మాకు కొన్ని నిబంధనలు ఉండొచ్చు, కానీ మాకు ఒక ఆత్మ అంటూ ఉంటుంది. ముందుగా నేను రైతును, ఆ తదుపరి నేను గ్రామాల్లో నివసించే బిడ్డను, ఆ తదుపరి నాకు ఈ అధికారం మా రైతులు ఓట్లేస్తే గెలిచిన అధికారం ఇది. నా రైతులు వేసింది నాకు. ఇవాళ పిడికడ మంది వ్యాపారవేత్తలు ఉండొచ్చు, పిడికడ మంది ఉద్యోగులు ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో 20 ఏళ్ళుగా నేనెన్నడూ కూడా ఆత్మగౌరవాన్ని వెలగట్టలే. ప్రజల ఆత్మగౌరవానికి, ప్రజల ఓటుకు ఎప్పుడు వెలగట్టలే. ప్రలోభాల గురిపెట్టి ఓట్లు అడగలే. నేను మీ బిడ్డను, మీ కళ్ళల్లో కదల బిడ్డనని చెప్పిన నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.